నమస్తే వెల్కమ్ టు ది పాయింట్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని పేట్ బషీరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. కొడుకు బర్త్డే ఫంక్షన్ చేయడం లేదనే కారణంతో తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మీద కోపంతో కఠిన నిర్ణయం తీసుకొని ఇద్దరు పిల్లలను తల్లి లేని వారిని చేసింది. ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే పలువురు ఎంతో విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. అమ్మ తిట్టిందనో, ఫోన్ పోయిందనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, భర్త మందలించాడనో ఇలా సిల్లీ రీజన్స్తో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయిన వారికి తీరని వేదనను మిగిల్చి లోకం విడిచి వెళ్లిపోతున్నారు. తరచుగా ఇలాంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా అటువంటి ఘటనే మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లో చోటు చేసుకుంది. కుమారుడు బర్త్డే సెలబ్రేట్ చేయలేదని మనస్తాపం చెందిన ఓ మహిళ ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకెళితే పేట్ బషీరాబాద్లోని సుభాష్ నగర్లో నరసింహారెడ్డి, నాగసత్యవేణి దంపతులు నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు సంతానం. అయితే మరికొన్ని రోజుల్లో చిన్న కుమారుడి పుట్టినరోజుంది. ఈ వేడుకలకు ఓ బంగారు గొలుసు చేయించి ఫంక్షన్ గ్రాండ్గా చేద్దామని భర్త నరసింహారెడ్డిని భార్య సత్యవేణి కోరింది. అయితే అందుకు భర్త తర్వాత చూద్దాంలే అన్నట్లుగా నిర్లక్ష్య సమాధానం చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన సత్యవేణి కఠిన నిర్ణయం తీసుకొని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.